15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామండి. రూపాయి 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 కూడబెట్టుకొని ఒక ఇల్లంటూ నిర్మించుకుంటే పిల్లల దగ్గర సపోర్ట్ గా వృద్ధాప్యంలో వాళ్ళ దగ్గర ఉండాలి, హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయి. ఒక ఇల్లు నిర్మించుకుంటే కష్టపడి ఆ లోన్లు కూడా ఇంకా అయిపోలేదండి. మేము మాకు పెన్షన్ డబ్బులు ఇవ్వవు, నువ్వు మనకు ఇంకా పిఆర్సీలు ఇవ్వవు. వచ్చిన దాని ఇంట్లో మేము ఏదో కష్టపడుకుంటూ ఒకళ్ళకు బర్డెన్ కావద్దని, పిల్లలకు బర్డెన్ కావద్దని మా జీవితం మేము సాగించుకుంటే మాకు ఇల్లే లేదని నువ్వు ఇట్లా చేసావండి. ఏం చేయాలి చెప్పండి? మేము 9 మీటర్స్ బఫర్ జోన్ ఉన్నప్పుడు కట్టుకున్నామండి. 15 సంవత్సరాల క్రితం మిలిటరీ ఏరియా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటిదాకానే మేము ఊరు తిరిగి కాలువలు తిరిగి చెరువు ఆ రోజులలో చూడండి, బళ్ళు చెప్పాలంటే 30-40 మందిలో ఒక్క టీచర్ అండి. అట్లాంటి ఉద్యోగాలు చేసి మేము ఖమ్మం, కారేపల్లి, భద్రాచలం అడవులండి అట్లాంటి ఉద్యోగాలు చేసి వచ్చి ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఇల్లు నిర్మించుకొని పిల్లల సహాయ సహకారాలతో నిర్మించుకుంటే ఈ ఇల్లు కూడా లేదంటే రోజు నుంచి నిద్రాహారాలు లేవండి. ఎంత మానసికంగా అదైపోతున్నాం. బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నామండి మేమందరం. ఎక్కడదండి ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చిందండి, మీకు ఒక గవర్నమెంట్ నాకు ఒక ఉద్యోగం ఇచ్చింది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఆ ఉద్యోగం తీసేస్తా అంటే ఎట్లండి? అంటే ఆ గవర్నమెంట్ ఆర్డర్కు అసలు విలువ లేదా? కోర్టులు ఏం చేస్తున్నాయి, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? ప్రజల ఏమన్నా మనకి వెనకట్రాగా నిరంకుశ పరిపాలన, ఒక రాజు దిగుతో ఒక రాజు ఎక్కించడానికి వాళ్ళ తరంతరమే రావాలి అనుకోవడానికి ఇది అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యం కదా, ప్రజలకు అనుకూలంగా ప్రజలు ఇష్టపడే వ్యక్తి ఏ వ్యక్తి గొప్పవాడు, ఏ వ్యక్తి సమర్థుడు అని నిన్ను ఎంచుకుంటే ఇళ్లే లేకుండా చేస్తే ఇప్పుడు ఈ 60 సంవత్సరాల నాకు 60 అండి, మా వారికి 68, 69 సంవత్సరాలు. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ దగ్గరలో లేరు. మేము ఎక్కడికి పోవాలి ఇప్పుడు ఈ వయసులో? మేము ఎక్కడ ఎత్తుక్కోవాలి? నువ్వు మాకు ఏదో ఇస్తానంటున్నావు, మాకు డబ్బులు ఇస్తానని భయపెట్టిస్తున్నావు, ఇళ్లు కట్టిస్తానని భయపెడుతున్నావు. తర్వాత మీరు ఇంటికి విలువే లేదు, జీరో వాల్యూ అంటారు. నువ్వు ఇచ్చే డబ్బు మాకు దేని సరిపోతుంది? మాకు రోగం వచ్చినా నొమ్ము వచ్చినా ఓ ఇల్లు మేము అమ్ముకోవడానికైనా మాకు లేదు. మేము అసలు మా జీవనోపాధి ఎట్లా? మేము ఎట్లా బతకాలి చెప్పండి? వచ్చే రోగాలు పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేము, మేము చిన్న వాటికి పోలేము. అట్లా మేము ఏదో వాకింగ్లు చేసుకుంటూ తినక ఒక పూట తినుకుంటూ ఒక పూట వండుకుంటూ ఒకరికి బర్డెన్ కావద్దని బట్టే నువ్వు మాకు పెద్ద బర్డెన్ అయినావు. ఇప్పుడు మాకు ఇంత అవస్థ మమ్మల్ని ఎందుకు చెప్పండి? వాళ్ళ పండుగ ఇంట్లో అల్లుళ్ళు, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు ఇంతమంది ఏందండి? ఇదా మా ఆడపిల్లలను గౌరవించడం? ఇదా అండి నువ్వు రోడ్డు మీకు ఎక్కించినవు? ఇంత రోడ్డు మీదకి ఎక్కించి ఆడపిల్లలను ఇట్లా ఇంతమంది ఏడుపు ఎందుకు చెప్పండి? మేమందరం ఉపాధ్యాయ వృత్తి అండి. ఒక ఉపాధ్యాయుడు అంటే ఎంత చెప్పండి, ఎంత గొప్ప. మీ పిల్లలను చదవంటే ఎక్కడ చదువుకుంటారో చెప్పండి? ఉపాధ్యాయుల దగ్గర. ఆ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చదువుకున్నాడు? ఒక ఉపాధ్యాయుని దగ్గరనే కదా. ఉపాధ్యాయుల బోధనలు విని ఉపాధ్యాయులకు సహకారం చేస్తారంటే ఉపాధ్యాయుల జీవితాలనే సర్వనాశం. అదా గురు శిష్యుడిగా మాకు ఇచ్చే కానుక అదా అండి? ఏం కథ అండి కథ? ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినాక ఇంకో గవర్నమెంట్ ఆర్డర్ నువ్వు ధిక్కరిస్తా. ఇప్పుడు నువ్వు సుందరీకరణ చేసి నువ్వు విగ్రహాన్ని పెడతావు, నెక్స్ట్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని కూలగొడతాంటే నువ్వేం చేస్తావు? అసెంబ్లీ కట్టారండి, వాళ్ళు లేరు, వాళ్ళు అనుభవించట్లేదు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు దాంట్లో ఇంకా కొత్త మార్పులు చేర్పులు చేయాలి. ప్రజలకు ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ప్రజలను నష్టపరిచి ఎవరి కోసమో, ఏ విదేశీయుల కోసమో, ఏ పర్యటనా కేంద్రం కోసమో నువ్వు చేస్తే మా అందరి ఘోష వాళ్ళకు ఉన్నదా? మాకు ఇల్లు లేకుండా ఎవరో వచ్చే వాళ్ళ కోసం నువ్వు చేసిన అంతా అలా చెయ్యొద్దు. ఆడపిల్లలను గౌరవిస్తా, ఆడపిల్లలను చేస్తా, ఇదా మాకు ఇచ్చే గౌరవం? అగౌరవం చేస్తున్నావు. అగౌరవం చేసినా బాగుండు, చాటుగా ఒక మాట అన్నా బాగుండు. ఇల్లు లేకుండా చేస్తున్నావు. ఎక్కడ ఉండాలి? 60+ అంటే విశ్రాంత జీవితం. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, అన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మేము ఎక్కడ ఎత్తుక్కొని కట్టుకోవాలి? అడక్క తినే వయసు కాదు, పైకి పోయే వయసు కాదు. గిన్నె పట్టుకొని అడక్క తింటావా? ఒకరింట్లో పనిచేసే బతుకు కాదు, పైకి పోయే బతుకు కాదు. ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలను కూల్చగొట్టడం అది పదేనా? నీకంటే ఒక రాజ్యం పోతే ఒక రాజ్యం వస్తుంది, ఒక సీటు పోతే నీకు పై సీటు పోయినా కింది సీట్ వస్తుంది, గెలిస్తే ఇంకా పై సీట్ వస్తుంది. మరి మాకేం వస్తుంది? మమ్మల్ని అందరినీ ఇంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని అందరినీ కూల్చి మా ఇళ్లను కూల్చి నువ్వు విగ్రహం పెడితే నెక్స్ట్ ప్రభుత్వానికి ఆ విగ్రహం కూలగొడితే నీ మనసు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నీ ఇల్లే కూలగొడితే నువ్వేం చేస్తావు? నీ ఇల్లు నీ బిడ్డకో ఈ కష్టమే, నీ బిడ్డకో, నీ అక్కకో, నీ చెల్లెకో, నీకో ఎవరికో వస్తే నువ్వేం చేస్తావు? అట్లా మా వంతుగా మా మనిషిగా ఆలోచించి నీ యొక్క ప్లాన్ని వెనుక తీసుకుంటే మేమందరం నీకు సపోర్ట్గా ఉంటాం, హర్షిస్తాం. మేమందరం ఇన్ని రోజులు బాధ పెట్టిన ఒక్క మంచి మాట చెప్పి మా అందరిని చల్లపరచు. ఈ ఇల్లు కూలగొట్టే లోపు ఎంతమంది ప్రాణాలు పోతాయో.
మేము 2000 మంది ఉన్నాం, 2000 మంది ఉద్యోగస్తులు, 2000 మందికి 2000 మంది వర్కర్లు, ఇంటి పనోళ్ళు, 2000 మంది ఎలక్ట్రీషియన్లు, మన కొంత ఎలక్ట్రీషియన్లు, కొందరు ప్లంబర్లు, ఇక్కడ ఇంత 10,000 జనాభా ఉన్నది. ఇంతమందికి ఉపాధి లేకుండా చేస్తున్నావు కదా. కొత్తోడికి ఉపాధి ఎందుకు? ఉన్నోడు ఉపాధి చేసి నువ్వు ఎక్కడైనా పెట్టుకోండి, నువ్వు వర్క్ షాప్లే పెట్టుకో, నైట్ షాప్లే పెట్టుకో, వేరే చోట అది వస్తే ఇంకో 10 మందికి నువ్వు ఉద్యోగం ఇచ్చినోడు అవుతావు. ఇక్కడ ఇళ్ళు కూల్చి వీళ్ళని బజార్లు వేసి ఉపాధి ఎందుకండి? ఇక్కడ మాకు లేనప్పుడు మా ఇళ్ళను కూల్చి నువ్వు అవన్నీ పెట్టుకోవడం మీకు ఏ అధికారం? నీ ఇల్లు కూల్చి అక్కడ పెట్టుకో, అంతే కదండి. మీ ఇంటి ప్లేస్లో నువ్వు ఏదైనా పెట్టుకో. గవర్నమెంట్కి సంబంధించిన ఒక పని చేయి. మీ ఎకరాలు కదా, మీ ఎకరాల్లో చేయండి. మా ఇంట్లో ఎందుకు, మా భూములలో ఎందుకు మీకు ఆ పని? ఇంతమంది మీ ఎక్కడ పోని చెప్పండి. అయినా మా అపార్ట్మెంట్లో అందరం ఒకటే కలయిక, అందరం ఒక కట్టు. ఎక్కడ ఉన్నా కానీ ఆయన మాత్రం మేము ఊరుకోము, వదిలిపెట్టాం. ఇప్పటికైనా తగ్గించుకుంటారు కొని ఆయనకు 1000 నమస్కారాలు చేసుకుంటాం. ఒక్కడి జ్ఞాపకం ఉంచుకోమని చెప్పండి. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి, బలవంతమైన సర్పం ఏమంటుంది? నాకు చాలా బలం ఉందను, నేను తెలుగు పండిట్ను, చాలా బలం ఉందనుకుంటుంది. కానీ చిన్న చిన్న చీమలన్నీ ఆ సర్పానికి పట్టినప్పుడు ఆ సర్పం కూడా మెసరలేక తగలలేక అటు పక్క ఇటు పక్క చచ్చిపోతుంది. అట్లా చేయదు. వెనకటించి ఉంది, సాహిత్యం ఉంది, సాంఘిక ఉంది, సంక్షేమం ఉంది. వెనకటించి కూడా ఇవన్నీ ఉన్నాయి. ఒక సంక్షేమాన్ని అభివృద్ధి పరచాలి. ఒకరిని కించపరిచి ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఇంకో జీవితానికి నువ్వు వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా అధికారం ఉందని చెల్ల, అధికారానికి ప్రజలను ఉపయోగించు. అధికారము ప్లస్ ప్రజల సంతోషం, అప్పుడు ఐక్యత, అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఇట్లా ఎవరు ఊరుకోరండి. ఎందుకంటే అందరికీ ఇంకొక ఇల్లు అంటూ లేని వాళ్ళు, ఇంకొక రూపాయి అంటూ లేని వాళ్ళు వచ్చే పెన్షన్లో సగం జీతం లోను కట్టుకొని, సగం జీవితం భవిష్యత్తుకు దాచుకొని ఏదో తినక మేము అట్లా కాలాన్ని గౌరవంగా గడుపుకుంటున్నాం. ఇది పెద్ద అపార్ట్మెంట్ కాదు, లో కాదు, మా లెవెల్కు మాకు ఉన్నది. దానికి అది కూడా లేకుండా ఉందంటే ఇక ఆయన చేసేది మమ్మల్ని మా అందరి శవాలే, అంతే కదండి. తన ప్రభుత్వంలో 2000 మందిని చంపిండని తను అది వస్తుంది, అంతే కదా. మమ్మల్ని ఏం చేస్తారు? మేమేం చెయ్యాలి? మేమైతే కొనుక్కునే స్థితి లేదు, వెళ్ళే స్థితి లేదు మాకు. అక్కడి నుంచి ఇక్కడ నడిచొచ్చే స్థితి కూడా లేదు నాకు. ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ నేను నడిచొచ్చారంటే ఇవాళ మొత్తం పడుకోవాల్సిందే కదా. అట్లా ఇబ్బంది. తన చెల్లు, తన అక్కో, మా అందరినీ తన అక్కల్లాగనో, తన చెల్లెల్లాగనో, తన బిడ్డ ఉంది కదా ఇప్పుడు, తన బిడ్డలాగనో ఊహించుకొని తన యొక్క మార్పుని వెనకవు తీసుకుంటే సంతోషం.